బ్రేకింగ్ న్యూస్ గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత ప్రారంభమైంది. బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన వాహనాలను కంకరగుంట గేటు మీదుగా డైవర్ట్ చేశారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఇవాళ రివ్యూ చేయనున్నారు. ఇప్పటికే నిర్వాసితుల చెక్కుల పంపిణీ పూర్తయింది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం నుంచి 98 కోట్లు వచ్చాయి. గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత ప్రారంభమైంది. బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సినటువంటి వాహనాల్ని కంకరగుంట గేటు మీదుగా డైవర్ట్ చేశారు. సో ఇప్పటికే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోపక్క మా ప్రతినిధి సాయి శంకర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. సాయి శంకర్, బ్రిడ్జి కూల్చివేత పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎప్పటిలోగా మొత్తం బ్రిడ్జి డిమాలిషన్ అయిపోయే ఛాన్స్ ఉంది? రాజేష్, శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నూతన నిర్మాణానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత వర్క్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి పూర్తిగా శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాలను ఆపేశారు. పూర్తిగా ఆ బ్రిడ్జిని కూడా డిమాలిషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూడొచ్చు. మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 98 కోట్ల రూపాయల యొక్క ఫండ్ కూడా రావడం జరిగింది. ఇప్పటికే మొదటి పిల్లర్ని కూడా ఇటువైపు టూ టౌన్ వైపు మొదటి పిల్లర్ నిర్మాణం కూడా చేపట్టారు. అయితే మొత్తంగా ఈ రోజు నుంచి ఈ బ్రిడ్జి మీదుగా వందలాది వాహనాలు ప్రతిరోజు కూడా ప్రయాణం చేసేటటువంటి అంశంగా చెప్పొచ్చు. వీటన్నిటిని కూడా డైవర్షన్ చేశారు. ఇటు శంకర్ విలాస్ బ్రిడ్జి నుంచి వన్ టౌన్ వెళ్ళాలంటే 2 దారాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి 3 వంతెనల నుంచి వెళ్ళేటటువంటి రహదారి గుండా కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు మరొకటి కంకరగుంట గేటు నుంచి కూడా వాహనాలు వెళ్ళడానికి కూడా దారి మళ్లించడం జరిగింది. ఇప్పటికే ఈ దారి మళ్లింపుకు సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా అవగాహన తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణం మొత్తం కూడా సంవత్సరం కంటే ఎక్కువ కాలం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం 960 మీటర్ల నిర్మాణం ఈ బ్రిడ్జి చాగనుంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి షాపుల తొలగింపు కూడా చేశారు. కొంతమందికి ఇప్పటికే ఎస్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా 40 మంది కోర్టును ఆశ్రయించినటువంటి అంశంగా ఉంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అనేది, ఎలా చూస్తారు? అందరూ చిరకాల వాంఛని చెప్పొచ్చు, అనేక రోజులుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పూర్తిగా దీన్ని డిమాలిషన్ చేశారు. ఎట్లా చూడదు? ఇప్పుడు ఈ బ్రిడ్జి గుంటూరు నగర ప్రజలకి ఎంతో ఆత్మీయ అనుబంధంతో ఉంది ఈ బ్రిడ్జి నిర్మాణం. ఎందువల్ల అంటే దాదాపు మా చిన్ననాటి నుంచి చిన్ననాటి విద్యార్థులుగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిలో మేము ఒక భాగస్వామ్యం అయ్యాం. మేము స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఇటు నగరంలోకి వచ్చేటప్పుడు కానీ ఏదైనా కానీ మాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎట్లాంటిదంటే ఆ రోజున గుంటూరు నగర ప్రజలకి ఆ రోజున అత్యవసరం. ఆ రోజుల ప్రజల కోరిక. ఆ కోరిక మేరకు ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న ఎన్విఎల్ నరసింహారావు గారు ఆ రోజున్న ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారిని 1958లో గుంటూరు తీసుకువచ్చి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని శంకుస్థాపన చేయించి నిర్మాణం చేపించడం, దాని నిర్మాణానికి 22 లక్షల రూపాయలు ఆ రోజున ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఎంతో సేవలు అందించింది ఈ బ్రిడ్జి. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందండి నిర్మాణానికి? ఎంత సమయం పట్టింది? ఆ రోజున ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు బ్రిడ్జి నిర్మాణం జరగడం జరిగింది. ఈ రోజున మరి ఈ నిర్మాణం త్వరితగతినే పూర్తవుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ శంకర్ విలాస్ బ్రిడ్జిని మేము కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేస్తాం, ప్రజలకి సౌకర్యవంతం కల్పిస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చారు తప్పితే ఎవరు ఆచరణలో పెట్టిన దాఖలాలు లేవు. అట్లాంటిది రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా పోటీ చేసే క్రమంలో ఆయన వాగ్దానాల్లో భాగంగా
బ్రిడ్జి నిర్మాణం నేను ఎంపీగా గెలవంగానే తొలుత ఏర్పాటు చేస్తానని చెప్పి సంవత్సరం లోపే దానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం, దానికి సంబంధించిన నిధులు తీసుకురావటం, రామసేతు పథకం ద్వారా బ్రిడ్జికి దాదాపు 110 కోట్ల రూపాయల నిధులు తీసుకురావటం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున బ్రిడ్జి విశాలంగా అతి పొడవుగా ఇప్పుడున్న బ్రిడ్జి మీద మరి ఉండే పరిస్థితి ఉంది. 1958లో శంకుస్థాపన చేసిన బ్రిడ్జి నిన్నటి వరకు 67 సంవత్సరాల పాటు ఈ బ్రిడ్జి సేవలు అందించింది. వాళ్ళు విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రజలు కానీ, పెద్ద పెద్ద భారీ వాహనాలు కానీ, చిన్న వాహనాలతో సహా సేవలు అందించిన బ్రిడ్జి నిర్మాణం ఒక ఎత్తైతే డైవర్షన్ చేయడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఏమన్నా స్థానికులు ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం గురించి ప్రజలకి అసౌకర్యం అయితే ఉంటుంది. ఈ అసౌకర్యాన్ని అధిగమించేలాగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు వారు ఆ ట్రాఫిక్ నియంత్రణ చేసి వివిధ మార్గాల ద్వారా ప్రజలకి అవగాహన కల్పించి, ప్రజలకి అవగాహన వచ్చిన తర్వాతే బ్రిడ్జిని కూల్చివేయటం జరుగుతుంది. ఎందువల్లంటే గుంటూరు నగరానికి ఇట్లాంటి బ్రిడ్జీలు చాలా అవసరం. ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ, ఎందుకంటే అతి కొద్ది దూరంలో 25-30 కిలోమీటర్ల దూరంలో అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుంది. అమరావతి రాజధాని కేంద్రంగా మరి గుంటూరు నగరం బాగా ట్రాఫిక్కి నిలయం అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని అధిగమించాలంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఇంకా కొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం ఒకటే సరిపోదు, ఇంకా చాలా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ నియంత్రణ చేయాలంటే గుంటూరు నగరం హైదరాబాదు, విజయవాడ నగరం లాగా విశాలంగా ఉండాలంటే ఫ్లైఓవర్ల ఆవశ్యకత ఉంది. ప్రజాప్రతినిధులు ఆ దృష్టిగా ఆలోచించాలని, ఈ బ్రిడ్జి ఎంతో మందికి, ఎన్నో ఉద్యమాలకి ఆలవాలంగా మారిన సందర్భాలు, అనేక రాజకీయ పార్టీలకి ఈ బ్రిడ్జి అంచులో ధర్నాలు, రాస్తారోకాలు, అధికార పక్షం కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ నిరసన కేంద్రంగా మరి ఈ బ్రిడ్జి మరి ఈ రోజున లేకపోవడం కొంత బాధాకరమైనప్పటికీ, ప్రజలుగా నూతన నిర్మాణం వస్తున్నప్పటికీ అందరం ఆనందపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా కూడా కొంతమంది అంటే వీటికి ఈ బ్రిడ్జి ఎంతో అనుభవాలు చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే గుంటూరుగా ప్రధానంగా ఈ బ్రిడ్జి నుంచే 1 టౌన్ నుంచి 2 టౌన్కు వెళ్తూ ఉండేటటువంటి మార్గం. ఇక్కడ ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, ఒక ధర్నా చౌక్ ఇదే ప్రాంతంలో నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేలాది మంది దీని మీదగానే ప్రతిరోజు కూడా నిత్యం 10ల సంఖ్యలో ఒక్కొక్కరు తిరిగేటటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జి మీద ఉంటుంది. ఇప్పుడు నూతన బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుంది, ఆనందంగానే ఉంది కాబట్టి. కాకపోతే ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 2 రహదారులు మిగిలినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు వందలాది వాహనాలు ఈ బ్రిడ్జి గుండా దీని గుండా ప్రయాణం జరిగాయి కాబట్టి అవన్నీ కూడా ప్రస్తుతం 3 అంతల మీదగా వెళ్తున్నాయి. 3 అంతలు కొంచెం కంజెస్టెడ్గా ఉండటంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బ్రిడ్జి డిమాలిషన్ పనులు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అధికారులతో. ఎన్ని రోజుల్లో ఈ నిర్మాణానికి సంబంధించి అంటే ఈ డిమాలిషన్ అనేది ఎప్పట్లో పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, దాని తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా సమీక్ష జరగనుంది. ప్రస్తుతం అయితే బ్రిడ్జి డిమాలిషన్ చూడొచ్చు. ఈ రోజు రేపట్లో మొత్తం కూల్చివేత అనేది జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. పూర్తిగా ఈ డిమాలిషన్ జరిగిన తర్వాత ఈ నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నాయి. అయితే కొంతమంది ఇంకా కోర్టులో వారికి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్టులోనే ఇంకా వాళ్ళు అయితే ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి పిటిషన్లు అయితే వేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అదంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి షాపులు ఇంకా తీసివేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. వారికి సంబంధించి ఇంకా బిజినెస్లు కొనసాగుతున్నాయి. వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు పరిశీలించాలనే విధంగా కోరుతున్నారు. వీరికి సంబంధించినటువంటి వాటిపైన కూడా అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్నట్లు తెలుస్తుంది. క్లియర్గా వాళ్ళకు కూడా
ఎలాంటి పరిహారం అందాలి, వాళ్ళు ఏం కోరుతున్నారు అనే దానిపైన కూడా క్లియర్గా వాళ్ళకి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్న తర్వాత వాటిని కూడా తొలగించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జి 2 లైన్లుగా ఉంటే నూతన బ్రిడ్జి 4 లైన్లుగా నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి బ్రిడ్జి 620 మీటర్ల 640 మీటర్లు ఉంటే కొత్త బ్రిడ్జి 960 మీటర్ల అంచనాతో ప్రస్తుతం నిర్మాణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. అది శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. సో ఇవాళ రేపట్లో ఒక 2 రోజుల్లో టోటల్గా అది మొత్తం బ్రిడ్జి కూల్చివేత పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్త బ్రిడ్జి, నూతన బ్రిడ్జి నిర్మాణానికి కూడా ఆల్రెడీ నిర్మాణం జరుగుతూ ఉంది మరో పక్క నుంచి. సో పాత బ్రిడ్జి కూల్చివేత పనులు మాత్రం కొనసాగుతున్నాయి. సో రేపటికల్లా టోటల్గా అక్కడ బ్రిడ్జి కూల్చివేత కంప్లీట్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది.